అతని ఇంట ఆయన భోజనమునకు కూర్చుని ఉండగా సుంకరులను పాపులను అనేకులు యేసుతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చుండి ఉండిరి. ఇటువారు అనేకులు ఉండిరి, వారు ఆయనను వెంబడించువారైరి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడువు మహోన్నతుడువు కృపయు కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రభువా మహోన్నతుడా మీకు వందనాలు. ఈ రాత్రి వెళ్ళి రీతిగా నేను కూర్చొని మీ సన్నిధానంలో పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరచుకొని మీ నామాన్ని కనపరుచుకొని బాబు ఇప్పుడు మీ వాక్యం విని మరింతగా ఆత్మీయ జీవితాన్ని మేము బలపరుచుకోవాలని ఆసక్తి కలిగి ఉన్నాం బాబు. అయ్యా మీరు మాకు ఇట్టి ధన్యత ఇచ్చినందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వచ్చిన కొద్దిమంది బిడ్డలమైన మాతో మీరు మాట్లాడండి నాయనా బాబు. ఇదిగో వినగలిగచ్చని గ్రహించి మంచి మనస్సునివ్వండి. నీ దాసనిగా నేను లేచి నిలబడిన చిన్నవాడిని బాబు. నాలో ఏమీ లేదు, కానీ నా నోట మీ వాక్కు నుంచి, నాలో మీ ఆత్మ నుంచి నా నడుమును కట్టి అయ్యా మా అందరితో మీరే మీ ఊరుము స్వరముతో మాట్లాడి మహిమ ఘనత ప్రభావములన్నీ మీరు పొందుకుంటారని యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను మా తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని పిల్లలరా, ఎక్కువ తగ్గించు, బాగా తగ్గించు. ప్రియ దేవుని పిల్లలరా, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో యేసుక్రీస్తు ప్రభు కొన్ని విషయాలు మనకి తెలియపరచాలనుకుంటా ఉన్నారు ఈ రాత్రి. ఏంటి ఆ విషయాలు అని అంటే, చూడండి ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఈ మాటను మనం చదువుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఒక చోట నుండి బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అక్కడ లేవి అనేటువంటి ఒక ఆయన కనిపించాడట. అప్పుడు యేసు ప్రభు ఆయన చూసి అన్నారు, నాయనా నువ్వు నన్ను వెంబడించు అని అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు లేవి అనేటువంటి ఆయన ఇంటికి వెళ్ళారు. అక్కడ జరిగిన సంగతి ఏంటంటే, యేసు ప్రభుతో ఉన్నటువంటి శిష్యులు వీరందరూ కూడా ఆ ఇంటిలో భోజనం చేయడానికి భోజనానికి కూర్చున్నారట. అదే కదండి రాయబడింది అక్కడ, భోజనానికి కూర్చున్నారు. ఇక్కడ మీరు బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఆయనతో పాటు తన శిష్యులు ఇంకెవరన్నా కూర్చున్నారా వారితో భోజనానికి? చెప్పండి, ఏమని వ్రాయబడిందండి అక్కడ? సుంకరులను పాపులను అనేకులు అక్కడ కూర్చున్నారంట వాళ్ళతో పాటు. దేవునికి స్తోత్రం. ఇక్కడ బాగా గమనించాలి పుర్లరా, ఇక్కడ బాగా గమనించాలి. అసలు ఈ పాపులు ఎవరు? అసలు ఈ పాపాత్ములు ఎవరు? ఇక్కడ బాగా గమనిస్తే కొంతమంది ఏమో సుంకరులు అని చెప్పాడు, మరి కొంతమందిని చూస్తేనేమో వీళ్ళు పాపాత్ములు అని చెప్పాడు. ఇంకా కిందకి చదువుకుంటే కొంతమంది పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, సద్దూకాయులు ఉన్నారు. ఇక్కడ ఇలాగ వివిధ శాఖలుగా వివిధ రకరకాలుగా విభజింపబడినటువంటి మనుషులు మనకు అక్కడ కనబడుతూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువుతో కలిసి భోజనానికి కూర్చున్నటువంటి వారిలో రెండు వర్గాల ప్రజలు కనబడుతున్నారు అక్కడ. ఏంటి ఆ రెండు వర్గాల ప్రజలు అనంటే, ఒకటి సుంకరులు అనంటే వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందనంటే, అసలు వడ్డీ వ్యాపారం చేయడమే పాపం, ఇది దేవుని దృష్టికి హేయమైనది అని అన్నాడు. కాబట్టి సుంకరులు అత్యధికమైనటువంటి వడ్డీని వసూలు చేస్తూ, డబ్బును పెట్టుబడిగా పెట్టి అత్యధికమైనటువంటి ధనాన్ని వసూలు చేస్తూ, వడ్డీని వసూలు చేస్తూ ఉండేటువంటి వారు. మరి వీళ్ళని కూడా ఏమనాలి? దేవుని యొక్క లెక్క ప్రకారంగా పాపం చేశారు కనుక వీళ్ళు కూడా పాపులే అనాలి. కానీ వీళ్ళని ఏమన్నారనంటే అక్కడ సుంకరులు అని చెప్పాడు. రెండవది మనం చూస్తే అక్కడ వ్రాయబడినటువంటి మాట పాపులు అని చెప్పారు. బాగా గమనించండి, అసలు వాళ్ళు పాపులు అని ఎందుకు పిలువబడ్డారు? ఇక్కడ బాగా ఆలోచన చేస్తే ఇక్కడ కింద ఇంకో వచనం ఉంటుంది. ఆ వచనంలో మనం చదువుకుంటే 16వ వచనంలో అక్కడ ఏమని వ్రాయబడిందో చూడండి ఒకసారి. ఏమని వ్రాయబడిందో, పరిసయ్యులలోనున్న శాస్త్రులు ఆయన సుంకరులతోనూ పాపులతోనూ భుజించుట చూచి ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనము చేయుచున్నాడేమని ఆయన శిష్యులను అడుగుతా ఉన్నారంట. వాళ్ళు ఏమని అడుగుతున్నారండి? శిష్యులను పిలిచి అంటున్నారు, ఏంటయ్యా మీ పాస్టర్ గారు
మీ యజమానుడు, మీ గురువు గారు ఈ యేసుక్రీస్తు ప్రభు ఆ సుంకరులతోనూ ఆ పాపులతోనూ కూర్చొని అలా భోజనం చేస్తున్నాడేంటి అని అంటున్నారు పురులరా. అసలు సుంకరులు పాపులు అనేటువంటి వాళ్ళు ఈ శాస్త్రులకి పరిచయులకి అసలు ఎలాంటి వాళ్ళు? ఈ శాస్త్రులు పరిచయులైనటువంటి వాళ్ళు ఆ సుంకరులను కానీ లేదనంటే పాపాత్ములు అని పిలువబడుతున్నటువంటి వాళ్ళని కానీ అసలు వాళ్ళు ఏ కోణంలో చూస్తున్నారు, ఏ రీతిగా చూస్తున్నారు అని ఆలోచన చేస్తే పురులరా, ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం, తరతరాలుగా జరుగుతున్నటువంటి విషయం, చరిత్రలో వ్రాయబడినటువంటి నిజం ఏంటి అని అంటే పురులరా, ఈ శాస్త్రులకు పరిచయులకు ఈ సుంకరులు పాపులు ఎట్లా కనబడుతున్నారని అంటే కులం తక్కువ వాళ్ళు, జాతి తక్కువ వాళ్ళు. పురులరా బాగా గమనించండి, అంటరాని వాళ్ళు, లేదు అనంటే షెడ్యూల్డ్ క్యాస్ట్, అణిచివేయబడినటువంటి కులాలు, ఎన్నిక చేయబడినటువంటి వారు, వాళ్ళని అంటరాదు ముట్టరాదు. బాగా గమనించండి, పూర్వం నుండి వస్తూ ఉన్నటువంటి పద్ధతులు. కాబట్టి ఈ సుంకరులు పాపులను యేసు ప్రభును వెంబడించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అని అంటే, ఈ సుంకరుల్ని పాపుల్ని ఈ శాస్త్రులు పరిచయాలు అనబడిన వారు ఉన్నారు చూసారా, వాళ్ళు ఆనాడు ఉన్నటువంటి సమాజ మందిరాల్లోనికి అంటే దేవుని ఆలయంలోనికి వాళ్ళని రానివ్వట్లా. మీకు అర్థమవుతుందమ్మా? సమాజ మందిరంలోనికి వాళ్ళని రానివ్వట్లా, దేవుని దేవాలయంలోనికి రావడానికి వీలు లేదు. ఎందుకు అని అంటే వీళ్ళు అనుకుంటున్నారన్నమాట, ఈ శాస్త్రులు పరిచయులు అనబడినటువంటి వాళ్ళు అనుకుంటున్నారు, మేము ధర్మశాస్త్రం ఎరిగి ఉన్నటువంటి వాళ్ళం, మేము ఎవరము అని అంటే శుద్ధి చేయబడినటువంటి వాళ్ళం, మేము పాపము లేనటువంటి వాళ్ళం, మేము పరిశుద్ధులైనటువంటి వాళ్ళం, దేవుడు మమ్మల్ని ఎన్నిక చేసుకున్నాడు, మేము దేవుని యొక్క సేవకులమై ఉన్నాం, దేవునికి యాజకులమై ఉన్నాం, దేవునికి శాస్త్రులమై ఉన్నాం, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే వాళ్ళమై ఉన్నాం గనుక మేము అందరికంటే గొప్పవాళ్ళం, మేము శాస్త్రులము గనుక అందరికంటే గొప్పవాళ్ళం, మేము అందరికంటే కూడా ఉన్నతమైనటువంటి వాళ్ళం మేము, కాబట్టి మనుషులలోనే మేము నీతివంతులం అనుకుంటున్నారంటే వీళ్ళు అక్కడ ఉన్నటువంటి సుంకరులను చూసినా, మరి కొంతమంది జనాంగాన్ని చూసినా వాళ్ళు ఎలా కనబడుతున్నారు వీళ్ళకి అని అంటే, వాళ్ళకట కులం తక్కువ వాళ్ళుగా, జాతి తక్కువ వాళ్ళుగా, అంటరానటువంటి వాళ్ళుగా, పనికిరానటువంటి వాళ్ళుగా వీళ్ళ దృష్టికి కనబడతా ఉన్నారంటే పురులరు గమనించండి. ఈనాటికి కూడా అనేకమైనటువంటి ప్రాంతాల్లో ఇలాంటి పద్ధతులు కనబడుతున్నాయి, ఇలాంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. దేవుని యొక్క వాక్యంలో దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. పురులరు గమనించండి, అసలు పాపులు అని రాశారు బైబిల్ గ్రంథంలో. మనం అక్కడ చదువుకుంటేనే 2-3 సార్లు కంటే ఎక్కువగానే వ్రాయబడింది అక్కడ, సుంకరులు పాపులు, సుంకరులు పాపులు, సుంకరులు పాపులు. బాగా గమనించండి పురులరా, ఎందుకు అట్లా పేరు వచ్చేసింది వాళ్ళకి? రాను 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 వాళ్ళ పిల్లలు వాళ్ళందరినీ కూడా ఏమని పిలవడం మొదలు పెట్టారండి? పాపులు పాపులు పాపులు. పురులారా బాగా గమనించండి, పిలిచి 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 ఆఖరికి ఆ తెగకి సంబంధించినటువంటి మనుషులు పిలిచి 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 ఆఖరికి ఆ యొక్క జాతికి సంబంధించినటువంటి వాళ్ళు, లేదనంటే ఆ జనాంగానికి సంబంధించినటువంటి ఆ యొక్క మనుషులందరూ కూడా ఆఖరికి ఎలాగైపోయారంటే మనుషుల దృష్టికి ఒకడెవడో వచ్చి అరే వీళ్ళు పాపులు రా అన్నాడంతే. ఇంకా తరతరాలుగా ఎవడొచ్చినా వీళ్ళు పాపులు పాపులు పాపులని పేరు పెట్టారు. బాగా గమనించండి పురులారా, బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, అసలు నీతిమంతుడు ఒక్కడూ లేడు. అమ్మ చెప్పండి, నీతిమంతుడు గట్టిగా చెప్పాలి, నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు, పరిశుద్ధుడు అనబడిన వాడు భూమి మీద ఒక్కడును లేడు అని బైబిల్ చెప్తా ఉంది పురులారా. కానీ మనుషులు అనుకుంటున్నారు, ఇదిగో మాలో ఏ పాపము లేదు, మేము పరిశుద్ధులము, మేము నీతిమంతులము, కాబట్టి మేము పాపాత్ములం కాము. పాపాత్ములు ఎవరు అని అంటే, ఇదిగో పలానా జాతి వాళ్ళు పాపాత్ములు, పలానా కులం వాళ్ళు పాపాత్ములు, పలానా అంటరాని వాళ్ళు పాపాత్ములు, ఊరికి చివరిగా ఉన్నటువంటి పలానా ఇదిగో ఆ అణిచివేయబడినటువంటి కులాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాపాత్ములు అని తేల్చి చెప్పేస్తున్నారు ఇక్కడ. బాగా గమనించండి పురులారా, యేసుక్రీస్తు ప్రభు అక్కడ వ్రాయించాడు ఈ మాట. ఏమన్నానంటే, సుంకరులు పాపులతో కలిసి మీ యేసు ప్రభు మీ గురువు గారు ఏంటి వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నాడు. అసలు వాళ్ళ చేతి ఏంటి, మన చేతి ఏంటి, వాళ్ళ కులం ఏంటి, మన కులం ఏంటి, అసలు వాళ్ళు ఏంటి, మనం ఏంటి, ఆ స్థాయి ఏంటి, మన స్థాయి ఏంటి, వాళ్ళ స్టేటస్ ఏంటి, మన స్టేటస్ ఏంటి, అసలు ఒక యూదుడు అయి ఉండి అలా కులం తక్కువ వాళ్ళతో అంటరాని వాళ్ళతో అట్లా భోజనం చేయడం తప్పు కదా అని అంటున్నాడు పిల్లలు. బాగా గమనించండి, మీకు అర్థమవుతుంది వాక్యము. మనము పూర్వంలో ఎక్కడో చరిత్రలో చదువుకుంటున్నాం ఏంటనంటే, ఏమండి అంటరాని వాళ్ళని వరట పూర్వంలో
అది ఎక్కడి నుంచి వచ్చింది అమ్మా? ఎక్కడి నుంచి వచ్చింది? చూడండి, బైబిల్ గ్రంథంలో ఆ వివక్ష అనేటువంటిది ఇక్కడే కనబడతా ఉంది మనకి. ఆ వేరియేషన్ అనేటువంటిది మనుషులు ఎట్లాగా దేవునికి మతము, కులము, మనుషుడు, లేదంటే చిన్న పెద్ద, ధనము, భేదవాడు అనేటువంటి భేదమేమీ లేదండి. దేవుని దృష్టిలో మనుషులందరూ ఒక్కటే. అమ్మ చెప్పండి, దేవుని దృష్టిలో మనుషులందరూ ఒక్కటే. దేవునికి ఇది ఫలానా మతం వాడు, లేదనంటే ఫలానా కులం వాడు, లేదనంటే ఇతను చాలా పెద్ద కులం వాడు, లేదనంటే ఇతను బాగా ధనవంతుడు, ఇతను చాలా గొప్పవాడు, లేదనంటే ఇతను బాగా పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు, లేదనంటే ఇతను బాగా ఉన్నతమైనటువంటి అధికారం కలిగినటువంటి వాడు అనేటువంటి ఉద్దేశాలు ఏమో ఉండవు. వాక్యంలో దేవుడు చెప్తాడు, పురులరా, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అన్నాడు. అందరూ పాపాత్ములే. కానీ మనుషులు ఎలా ఉన్నారు అని అంటే పురులరా, ఒకడు దొంగోడు అనుకోండి, వీడు దొంగోడురా అని పేరు పెట్టిన తర్వాత వాడు కొడుకు దొంగోడే, వాడు చూడండి వారి భార్య దొంగదే, వాళ్ళ యొక్క తల్లి దొంగదే, వాళ్ళ కడుపును పుట్టినటువంటి బిడ్డలు, వాళ్ళ కడుపున పుట్టినటువంటి బిడ్డలు, ఆఖరికి ఈ మనుషులు ఎట్లా చేసుకుంటూ వచ్చారు అని అంటే పురులరా, వీళ్ళు పాపులు అన్న కారణం చేత తరతరాలుగా వాళ్ళు పాపులు కానీ అంటరాని వాళ్ళు రా వీళ్ళు అని అంటే, తరతరాలుగా వీళ్ళు అంటరాని వాళ్ళు కానీ, వీళ్ళు తక్కువ జాతి కులమురా అంటే వీళ్ళు తరతరాలుగా తక్కువ జాతి కులం కానీ అట్లా మార్చేశారు పురులరా. అలా మార్చేశారు మనుషులు. అందుకని దేవుని యొక్క వాక్యంలో యేసు ప్రభు చెప్తున్నాడు పురులరా, యేసు క్రీస్తు ప్రభు అంతటి వాడు. ఎంతటి వాడైనా చెప్పండి, యేసు క్రీస్తు ప్రభు అంతటి వాడు అన్నాను కదా. అసలు ఎంతటి వాడైనా అంటే భూమాకాశములు పట్టజాలని దేవుడైన, అతి పరిశుద్ధుడైన దేవుడైన, నిత్య పరిశుద్ధుడైన దేవుడైన, అలాంటి ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు ఈ లోకం ఎవరినైతే జాతి తక్కువ, కులం తక్కువ, అంటరాని వాళ్ళు అన్నదో వాళ్ళతోనే స్నేహం చేశాడండి మన యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్తాం హల్లెలూయా. వీళ్ళు పేదవాళ్ళురా, వీళ్ళు పనికిరాని వాళ్ళురా, వీళ్ళు ఎందుకు పనికిరారు, వీళ్ళు మనకు అవసరం లేదు, వీళ్ళ జాతి తక్కువ, వీళ్ళ కులం తక్కువ, వీళ్ళు వెలివేయబడిన వారు, వీళ్ళని అంటరాదు ముట్టరాదు అన్నవాళ్ళతో స్నేహం చేయడం మొదలు పెట్టాడండి యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, లోకంలో ఈ సుంకరులు, పాపుల కంటే ధన్యులు ఇంకెవరైనా ఉన్నారా? అమ్మా చెప్పండి, ఈ లోకంలో సుంకరులు, పాపులు అనబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఈ లోకంలో పుల్లర పేరు పెట్టి గొప్పవాళ్ళు, ధనవంతులు, బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, బాగా ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే నీచంగా జాతి తక్కువ, కులం తక్కువ, అంటరాని తనం ముట్టకూడదు అని వేరు చేయబడినటువంటి జనాంగముతో దేవుడు స్నేహం చేస్తా ఉన్నాడు పుల్లర. ఆ జనాంగం ఎంత ధన్యులండి. అందులో నేనున్నందుకు చాలా సంతోషిస్తా ఉన్నాను ఈ రాత్రి. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. బాగా గమనించండి పురులరా, పేదవాడిని అయినందుకు, లేదనంటే ఇంకో రకంగా ఉన్నందుకు నేను ఈ రాత్రి చాలా సంతోషిస్తా ఉన్నాను పురులరా. ఎందుకనంటే దేవుడు నాతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు ఈ రాత్రి. హల్లెలూయా. చూడండి, వాక్యంలో చాలా స్పష్టంగా వ్రాయబడింది. ఏంటి అనంటే, ఇలాంటి వారు అనేకులుండిరి. వాళ్ళందరూ కూడా ఎవరిని వెంబడిస్తూ ఉన్నారని వ్రాయబడిందండి ఇక్కడ. యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తూ ఉన్నారట. యేసు ప్రభువును గుర్తించారండి వాళ్ళు. ఈయన మా బ్రతుకులకు చాలిన దేవుడు అని గుర్తించారు. ఈయన మా బ్రతుకులు మార్చడానికి వచ్చిన దేవుడు అని గుర్తించారు. ఈయన మా బ్రతుకుల్లో వెలుగును నింపడానికి వచ్చిన దేవుడు అని వాళ్ళు గుర్తించారు. అందుకనే ఆనాడు పురులరా యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించారట. ఇది నన్ను ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, పరలోక రాజ్యం అనేటువంటిది గొప్పవాళ్ళ సొత్తు కాదండి. మీకు అర్థమవుతుందమ్మా? గొప్పవాళ్ళ సొత్తు కాదు. పరలోక రాజ్యం అనేటువంటిది పురులరా ఈ భూమి మీద ఉన్నతంగా బతికినటువంటి వాళ్ళకు, లేదనంటే చాలా పెద్ద పెద్ద కులాల్లో పుట్టినటువంటి వాళ్ళకు, లేదనంటే పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళకు కాదు. అలాగైతే ధనవంతుడు ఎప్పుడు వెళ్ళిపోవాలి పరలోక రాజ్యం? వెళ్ళాడా? చెప్పాలి, కొంచెం గట్టిగా చెప్పండి. వెళ్ళాడా? వెళ్ళలా. ఎందుకు వెళ్ళాలి అనంటే పురులరా, దేవునికి ఎవరు కావాలి అనంటే పురులరా, నువ్వెవరువు? ధనవంతుడువా,
లేదంటే పేద స్థితిలో ఉన్నటువంటి వ్యక్తివా, నువ్వెవరివైనా పర్వాలేదు, నీవు యేసుక్రీస్తు ప్రభువు యొక్క వాక్యాన్ని విని ఆయనని స్వరక్షకుడని నమ్మి ఆయన నిత్య జీవం ఇవ్వగలడని నువ్వు విశ్వాసం ఉంచి ఆయనను వెంబడించగలిగితే, వాక్యములో ప్రభు అంటాడు, పురులరా నేనే సత్యమును జీవమును మార్గమునై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవ్వడును ఎక్కి పోలేడు. దేవునికి స్తోత్రం. బిగ్గరగా హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి వేళ వీళ్ళు యేసు ప్రభువును వెంబడించారు. యేసు ప్రభువును వెంబడించడం అని అంటే నిత్య జీవాన్ని పొందటం. పురులరా బాగా గమనించండి. అందుకని యేసు ప్రభు అంటారు, మీరు వచ్చి నన్ను వెంబడించండి. హల్లెలూయా. ఈ రోజున మనం అందరం యేసు ప్రభువుని ఎందుకు వెంబడిస్తున్నాం అని అంటే పురులరా, పరలోక రాజ్యం ఉంది మనకు. రాబోయే రోజుల్లో పరలోక రాజ్యం ఉంది. రాకడ గుర్తులన్నీ జరుగుతున్నాయి. యేసు ప్రభు చెప్పిన రాకడ గుర్తులన్నీ ఏం జరుగుతున్నాయండి? రాకడ గుర్తులన్నీ కూడా జరుగుతున్నాయి. ఒక్కొక్కటి జరుగుతూ ఉన్నాయి. అంత్య దినాలకు చాలా చాలా దగ్గరగా ఉన్నాం మనం. రాకడ గుర్తులన్నీ జరుగుతున్నాయి. యేసు ప్రభు భూమి మీద ఇదిగో నేను రెండవ రాకడలో వచ్చినప్పుడు రాకముందు ఇదిగో నేను వస్తాను అనడానికి సూచనగా ఇలాంటివన్నీ జరుగుతాయని యేసు ప్రభు ముందుగానే చెప్పినటువంటి సంగతులన్నీ జరుగుతున్నాయి భూమి మీద. అందుకనే యేసు ప్రభు ఈ మాటలన్నీ మనతో చెప్తున్నాడు. ఈ ప్రజలు ఎవరైతే మనుషుల చేత వెలివేయబడిన వాళ్ళు, అంటరాని వాళ్ళు, ముట్టకూడని వాళ్ళు, ఇలాగా ఎవరైతే తక్కువని చేసి చూస్తారో అలాంటి వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని వెంబడించారట. యేసు ప్రభుని వెంబడించారంట పురులరా. రోజున యేసు ప్రభుని వాళ్ళు వెంబడించారు. యేసు ప్రభు యొక్క బోధలు వాళ్ళు విన్నారు. దేవునికి స్తోత్రం. అందుకనే యేసు ప్రభు యొక్క గొప్పతనం వాళ్ళకి తెలిసింది పురులరా. ఈ రోజున గొప్ప వాళ్ళు అనబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరూ కూడా యేసు ప్రభుని ఏం వెంబడించలేదండి. అమ్మ, వెంబడించారు వాళ్ళెవరూ కూడా యేసు ప్రభుని వెంబడించలే. వీళ్ళందరూ కూడా యేసు ప్రభుని వెంబడించారు. చూడండి, వాక్యంలో ఒక మాటను మనం చదువుకుంటే మత్తయి సువార్తలో లూకా సువార్తలో 15వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఏమని వ్రాయబడిందో? లూకా సువార్త 15వ అధ్యాయం 1వ వచనం. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వస్తూ ఉండగా, చూడండి ప్రియమైన బిడ్డలారా, వీళ్ళందరూ కూడా ఎక్కడికి వచ్చారండి? యేసు ప్రభు యొక్క బోధ వినడానికి వచ్చారు. వీళ్ళందరికీ యేసు ప్రభు బోధ అవసరం. కాబట్టి పురులరా, వాళ్ళందరికీ ఆదరణ ఎక్కడ దొరికిందంటే యేసు ప్రభు యొక్క బోధలో దొరికింది. వాళ్ళందరికీ కూడా బ్రతుకులో వెలుగు ఎక్కడ దొరికిందంటే యేసు ప్రభు పాదాల దగ్గర దొరికింది. వాళ్ళందరికీ కూడా పురులరా, ఇదిగో నిజమైన దేవుడు ఎవరనిపించారు అనంటే యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు, రాబోతున్న మెస్సయ్య, మా బ్రతుకులను మార్చగలిగినటువంటి వాడు అని వాళ్ళు గమనించగలిగారు, గ్రహించగలిగారు పురులరా. అందుకనే లోకమంతా ఒరేళ్ళు పాపాత్ములరా అంటే యేసు ప్రభు ఆ పాపాత్ములే చేర్చుకున్నాడండి. హల్లెలూయా. లోకమంతా కూడా అరే వీళ్ళు పనికిరాని వాళ్ళరా అంటే వాళ్ళనే యేసు ప్రభు చేర్చుకున్నాడండి. ఈ రోజున పుల్లరా, మన జీవితంలోనూ కూడా కొన్ని మార్లు కొంతమంది మనల్ని ఎన్నిక చేయరండి, కొంతమంది మనల్ని లెక్క చేయరు. కొన్ని మార్లు పుల్లరా, ఇదిగో మనము ఎవరికి అక్కర్లేనటువంటి ఒక వ్యక్తిగా మిగిలిపోతూ ఉంటాం. అలాంటి సందర్భాల్లో ఒకవేళ నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు మాట్లాడితేనంటూ ఉన్నాడు, ఇదిగో నీవు నాకు కావాలి అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధన వీళ్ళు వింటున్నారు, కానీ వాళ్ళు మాత్రం వినట్లా. ఏం చేస్తున్నారండి వాళ్ళు? వినట్లా. సుంకరులు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు. పాపాత్ములు అనబడిన వారు శ్రద్ధగా కూర్చుని యేసు ప్రభు చెప్పేటువంటి మాటలన్నీ చాలా జాగ్రత్తగా చక్కగా వింటూ ఉన్నారు పుల్లరా. కానీ యేసు ప్రభు వాళ్ళతో స్నేహం చేయడం కానీ, వాళ్ళు వచ్చి యేసు ప్రభు యొక్క బోధలు వినడం కానీ, యేసు ప్రభుతో అంత దగ్గరగా మసలడం కానీ, యేసు ప్రభువును వెంబడించడం కానీ, యేసు ప్రభువుతో చక్కగా కలిసి వారు చక్కగా పుల్లరా ఆయన్ని వెంబడించడం కానీ ఈ శాస్త్రులు పరిచయాలు అనబడినటువంటి వాళ్ళకి ఇష్టం లేదండి. వాళ్ళకి ఏమాత్రమో ఇష్టం లేదు. అందుకనే ఎక్కడికి వెళ్ళినా ఈ మనుషులు ఏం చేస్తారనంటే అడ్డు తగులుతూ ఉన్నారు, యేసు ప్రభుకు అడ్డు తగులుతూనే ఉన్నారు. అందుకనే కొన్ని మార్లు యేసు ప్రభుని కొట్టడానికి చూశారట. యేసు ప్రభుని కొట్టడానికి చూశారట. ఒకసారి అయితే ఎత్తైనటువంటి కొండ మీద నుంచి ఆయన్ని
త్రోసేయడానికి చూశారట. తెలుసా మీకు ఆ విషయం? ఎత్తైన కొండ నుంచి తోసేయడానికి చూశారట, తోసి చంపేద్దామని. ఎందుకు అని అంటే, పృథ్వీని బిడ్డలరా, వీళ్ళందరినీ మార్చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు. చెడ్డవాళ్లను మంచివాళ్ళగా, వ్యభిచారులు మంచివారిగా, అబద్ధికులను మంచివారిగా, ద్రోహులను మంచివారిగా, నరహంతకులను మంచివారిగా, త్రాగుబోతులను మంచివారిగా, ఇలా రకరకాలైనటువంటి లోక సంబంధమైనటువంటి పాపముల చేత పుల్లరా పీడింపబడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని, పాపముల చేత బంధింపబడిన ప్రతి ఒక్కరిని, ఇదిగో చెడ్డవారుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, ఇదిగో లోకంలో పుల్లరా ఇదిగో భయంకరమైనటువంటి కీడును కలిగించే ప్రతి ఒక్కరిని కూడా యేసు ప్రభు తన బోధలతో ఆయన మంచివారినిగా మార్చేస్తున్నాడు. ఈ రోజున సేవకులందరూ చేసే పని ఏంటండి? చెడ్డవాళ్ళని మంచివాళ్ళగా మార్చటమే సేవకులు చేసే పని. అంతకుమించి ఏమన్నా ఉందండి? ఎవరి మీద అన్నా పడిపోయి కొట్టేస్తున్నారు సేవకులు? లేదనంటే ఏదైనా రాబరీలు, లేదనంటే ఏదైనా హత్యలు చేసేసి ఎవరి దగ్గరికైనా వెళ్ళిపోయి దోచేసుకుంటున్నారా? లేదంటే ఏదైనా పెద్ద పెద్ద దేశద్రోహాలు ఏమైనా చేస్తారండి సేవకులు? సేవకులు చేసే పని ఏంటంటే త్రాగుబోతులను మంచివాళ్ళుగా మార్చటం. కుటుంబాల్లో సమాధానం లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని చెప్పి వాళ్ళని సమాధానపరచటం. పిల్లలు బాగా గమనించండి, బలహీనతలో ఉన్నటువంటి వారిని వారు బాగుపడేటట్టుగా ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసి వాళ్ళను బాగు చేయడం. యేసు ప్రభు అది చేస్తున్నాడు పిల్లరా. అది లోకానికి నచ్చలా. ఇంకో విషయం చెప్పమంటారా? ఈ శాస్త్రులు పరిచయాల గురించి యేసు ప్రభు ఒక మాట అన్నాడండి. ఆఖరిగా చూడండి ఒకసారి, ఆ మాటను మనం చదువుకుందాం బైబిల్ గ్రంథంలో. మత్తయి సువార్తలోనికి రండి ఒకసారి. మత్తయి సువార్త 23వ అధ్యాయము. వీళ్ళు అనుకుంటున్నారు కదండి ఏమని, మేము ఇదిగో వీళ్ళు పాపులు అన్నారు, వీళ్ళేమో సుంకరులు అని అన్నారు. వీళ్ళు పరిశుద్ధులమని ఫీల్ అవుతున్నారు. వీళ్ళ ఫీలింగ్స్ ఏంటి అమ్మా? వీళ్ళ ఫీలింగ్స్ ఏంటి? మేము పరిశుద్ధులం, వాళ్ళను ముట్టుకోకూడదు, మేము వాళ్ళకిలా ఉండకూడదు, మేము వాళ్ళకిలాగా జీవించకూడదు, మేము వాళ్ళకిలా తినకూడదు, మేము వాళ్ళను ముట్టుకోకూడదు, మేము అసలు వాళ్ళు మా దగ్గర కూడా రాకూడదు అన్నట్టుగా వీళ్ళు ఫీలింగ్స్. పురులరా వీళ్ళు అలాగా చాలా ఫీలింగు వాళ్ళకి. చూడండి వాక్యంలో యేసు ప్రభు ఏం చెప్తున్నారు అని అంటే 23వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుకుందాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన, చూసారా పిల్లలు ఎలా ఉన్నారటండి? సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగాను, లోపట చచ్చిన వాని ఎముకలతోనూ సమస్త కల్మషములతోనూ. చూసారా పిల్లరా? పైపైన చూసి మనం మోసపోకూడదు. చూడండి, యేసు ప్రభు పై చూసే దేవుడు. ఎలా చూడాలి అందరూ? యేసు ప్రభు పైన చూసే దేవుడు కాదు, ఆయన అంతరంగమును పరిశోధించే దేవుడు. అందుకనే ఈ శాస్త్రులు అనుకుంటున్నారు, అరే వీళ్ళు పాపులు కదా, వీళ్ళేమో సుంకరులు కదా, వీళ్ళు జాతి తక్కువోళ్ళు కదా, వీళ్ళు కులం తక్కువోళ్ళు కదా, వీళ్ళు అంటరానోళ్ళు కదా, వీళ్ళు ముట్టరానోళ్ళు కదా అని వీళ్ళందరూ అనుకుని వీళ్ళు మటుకు వీళ్ళు అలాగనుకుంటున్నారు అని అంటే మేము పరిశుద్ధులం, మేము నీతిమంతులం అనుకుంటున్నారు కదా. వీళ్ళ గురించి అసలు రహస్యం బయటెట్టేసాడు యేసు ప్రభు. వింటున్నారా? అసలు నిజానికి పెద్ద పాపులు ఎవరండి అమ్మా? నిజానికి పెద్ద పాపులు ఎవరైతే మేము శాస్త్రులు గొప్పవాళ్ళు అని విర్రవీగిపోతున్నారో వాళ్ళ బతుకుల గురించి మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎలాగున్నారటండి? పైకి ఎలాగున్నారంట? సున్నము కొట్టిన సమాధి. రేపు పొద్దున్న చూడండి, ఏసు వచ్చిందంటే సమాధులన్నీ కూడా ఏం చేస్తారో తెలుసండి? చాలా చోట్ల చాలా అందంగా ఎక్కడెక్కడ ఉన్న సమాధులన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారనంటే మరలా దాన్ని ఏమండి మట్టి ఆ వర్షానికి కరిగిపోయి అది భూములు అలా కలిసిపోయినా ఏమండి వాళ్ళ నాన్నగారి సమాధో, వాళ్ళ అమ్మ సమాధో, లేదనంటే వాళ్ళ భార్యదో భర్తదో ఏదో సమాధి ఉంటుంది కదా, మొత్తం మీద ఆ సమాధి దగ్గరికి వెళ్ళిపోయి శుభ్రంగా మట్టి అంతా శుభ్రంగా నీట్ అండ్ క్లీన్గా బాగా మట్టి అంతా పోగు చేసి మళ్ళీ సమాధిగా తయారు చేసి ఏమండి దాని మీద పేడపోత పెట్టి చక్కగా దాన్ని అలంకరించి ముగ్గులెట్టి రకరకాలైనటువంటి కొవ్వొత్తులు పెట్టి చాలా చేస్తారు పిల్లలు. బాగా గమనించండి. మరి యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? ఈ రోజున చాలామంది సమాధులు ఎలా ఉంటాయనంటండి, పాలరాతితో కట్టబడిన సమాధులు, మార్బుల్ స్టోన్స్తో కదండి,
లేదు అని అంటే గ్రానైట్తో నల్లరాళ్లతో కట్టబడినటువంటి సమాధులు చాలా సుందరంగా బోళ్ళని డబ్బులు ఖర్చు పెట్టి ఒక ఆయనటండి మొన్న వాళ్ళ అమ్మగారు చనిపోయారట. వాళ్ళ అమ్మగారు అంటే ఆయనకి చాలా ఇష్టం. ఆయన ఒక క్రైస్తవుడు, దేవుని యొక్క మందిరానికి వెళ్ళేటువంటి ఒక గొప్ప వ్యక్తి, గొప్ప ధనవంతుడు, కోట్లాది రూపాయల ఆస్తి కలిగినటువంటి ధనవంతుడు. వాళ్ళ అమ్మగారు చనిపోతే వాళ్ళ అమ్మగారిని తీసుకుని వెళ్ళి ఆ యొక్క సమాధి చేసేటువంటి ఏదైతే ఆ సమాధి తోట ఉంటుందో అది దాదాపుగా 7 ఎకరాల స్థలం అటండి. అది 7 ఎకరాల స్థలం. అదంతా తుప్పలు డొంకలు అవన్నీ మొలిసిపోయి రకరకాలుగా చెత్త చెదారంతో ఉంటే 13 లక్షలు పెట్టి శుభ్రంగా నీట్ అండ్ క్లీన్గా చేసి బెంచీలు వేయించి, మంచినీళ్ళు వేయించి, కుళాయిలు వేయించి, అయ్యేంచి మొత్తం ప్రహారీ గట్టించేసి దానికి రంగులు వేయించేసి లోపల ఎక్కడా కూడా పృథ్వీ గడ్డి మొలవుకోకుండా చాలా అదొక పార్కులా తయారు చేసేటండి. మా అమ్మగారిని పెట్టే స్థలం ఇలా ఉండకూడదు అని చెప్పేసి పృథ్వీ బిడ్డలు ఆలోచించి వాళ్ళ అమ్మగారి మీద ప్రేమతో 13 లక్షలు ఖర్చు పెట్టాడటండి. నిన్నే సాక్ష్యం విన్నాను నేను, మతిపోయింది నాకు. 13 లక్షలు పెట్టి అంత గొప్ప కార్యం చేసాడు పృథ్వీ బిడ్డలు ఆలోచించి. కానీ ఇక్కడ మనుషులు ఎట్లా ఉన్నారు అనంటే పుల్లరా దేవుడు పోలుస్తూ ఉన్నాడు సమాధి. ఆ సమాధికి పుల్లరా పైన శుభ్రంగా అదంతా కట్టి పైన పెయింటింగ్ వేస్తే చాలా బాగా కనబడుతుంది, తెల్లగా కనబడుతుంది. పుల్లరా దానికి సున్నం కొడితే సున్నం చాలా తెల్లగా కనబడుతుంది, అంత దూరంలో చూసినా చాలా మెరిసిపోతా కనబడుతూ ఉంటుంది. కానీ వాక్యంలో దేవుడు ఏమని చెప్తున్నాడో తెలుసా పుల్లరా, వీళ్ళు పైకి తెల్లగా కనబడతారు కానీ లోపల సమస్త కల్మషముతో నిండిపోతారు. హల్లెలూయా. అందుకనే వాక్యంలో దేవుడు చెప్తున్నాడు పృథ్వీ బిడ్డలు గమనించండి, వాళ్ళకంటే యేసు ప్రభువుని వెంబడించిన సుంకరులు పాపులే ధన్యులు. హల్లెలూయా. ఎందుకనంటే ఈ సుంకరులు పాపులు యేసు ప్రభువుని వెంబడించారు, ఆయన వాక్యం విన్నారు, కానీ ఏనాడు కూడా ఈ యొక్క శాస్త్రులు పరిచయులు యేసు ప్రభు యొక్క బోధన వినలేదు. పైగా వింటే క్షణానికి కూడా అడ్డు తగులుతూనే వచ్చారు. ఆయన మీద పగ తీర్చుకోవాలనుకుంటూ ఉన్నారు, ఆయన ఎట్లాగైనా సరే చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అబద్ధ సాక్ష్యాలను పుట్టిస్తూ ఉన్నారు. యేసు ప్రభుని చంపేంత వరకు నిద్రపోకూడదని కంకణం కట్టుకున్నారు పుల్లరా. యేసు ప్రభు నాడు అట్లాగున పగ సాధించి చంపారు. కానీ యేసు ప్రభు అయితే చెప్తున్నాడు, ఆయన అంటాడు పృథ్వీ బిడ్డలరా చూడండి, బైబిల్ గ్రంథంలో ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్యంలోనికి మనం వస్తే చూడండి, మార్కు సువార్తలో యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట. మార్కు సువార్త 2వ అధ్యాయము పృథ్వీ బిడ్డలరా చూడండి, 15వ వచనములో నుండి మనం చదువుకున్నాం కదండి ఇందాక. ఇంకా కిందకు వచ్చేస్తే వాక్యంలో యేసు ప్రభు కొన్ని మాటలు ఆయన చెప్తాడు. 17వ వచనములో ఏమని వ్రాయబడిందండి అక్కడ, యేసు ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యము గల వారికి వైద్యుడక్కరలేదు, నేను పాపులనే పిలవవచ్చి తిని గాని నీతిమంతులను పిలవరాలేదని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. చూసారా పిల్లరా, యేసు ప్రభు ఎవరిని పిలవడానికి వచ్చాడటండి? నేను నీతిమంతుడిని అని నువ్వు అనుకుంటే నీ జోలికి రాడాయన, అసలు నీతో పని లేదు ఆయనకి. నిజంగా నువ్వు చేసినటువంటి ప్రతి పాపాన్ని కూడా ఒప్పుకొని యేసు ప్రభుని వెంబడించి యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి, ప్రభువా నాలో గతమందు ఇట్లాంటి పాపాలున్నాయి అయ్యా, నిన్ను ఎరుగక ముందు ఇలాంటి పాపాలు చేస్తూ వచ్చాను, నా ప్రతి విధమైనటువంటి పాపము నుండి నాకు విడుదల దయచే ప్రభువా అని ప్రార్థించిన ప్రతి ఒక్కరూ కావాలి యేసు ప్రభుకి. రాత్రికాల సమయంలో పుల్లరా యేసు ప్రభు పాపులను పిలవడానికి వచ్చాడట. ఆయన అంటూ ఉన్నాడు, ఈ భూమి మీద ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. కాబట్టి మనం ఏమనుకోకూడదు చెప్పండి, నేను ఏమనుకోకూడదు అని అంటే నేను మంచి వ్యక్తిని అని అనుకోకూడదు. ఎందుకనంటే ఎక్కువ శానం చూసినా మనం మంచి లేదు. మనం ఎలా ఉంటాము అని అంటే మనకి మంచి వాళ్ళకి మనం మంచి వాళ్ళగా ఉంటాం, మనకి చెడ్డ వాళ్ళకి మనము చెడ్డవాళ్ళగా ఉంటాం కదండి. మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభా నేను ఘోరమైన పాపిని నాయనా అని ప్రార్థన చేస్తామా లేదా? అమ్మ చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి అమ్మ కుమారి గారు చెప్పండి, ఏమంటాం మనం? ప్రభా నేను ఘోరమైన పాపిని అయినా అని అంటారు. ప్రార్థన అయిపోయిన తర్వాత ఓ ఘోరమైన పాపి అని ఎవరన్నా నేను పిలిచి ఒప్పుకుంటావా? అమ్మ చెప్పండి, ఓ ఇందాక ఘోరమైన పాపిని ప్రభా అన్నావు కదా, ఓ ఘోర పాపి ఇలా అన్నారు అనుకోండి, ఎవరన్నా ఒప్పుకుంటాం మనం? చెప్పాలి. నువ్వంటే ఒకట,
నువ్వేగా ఒప్పుకున్నావు, ప్రభా నేను ఘోర పాపిని అని. బాగా గమనించండి హృదయాన్ని బిడ్డ. ఇక్కడ వాక్యములు అందుకే యేసు ప్రభు ఏమంటారంటే, వీళ్ళు పెదవులతో ప్రార్థన చేసేవాళ్ళు, హృదయంలో ఒప్పుకునేవాళ్ళు కాదు. అందుకనే వీళ్ళు పెదవులు నన్ను ప్రార్థిస్తుంటే వాళ్ళ హృదయం నాకు చాలా దూరంగా ఉందని చెప్పాడు. కానీ ఇక్కడ చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించినటువంటి వాళ్ళు పాపులను ఒప్పుకున్నారు, సుంకరులు పాపులను ఒప్పుకున్నారు. అందుకనే ఈ రాత్రికాల సమయంలో వాళ్ళు ధన్యులుగా ఎంచబడ్డారు. యేసు ప్రభువుని వెంబడించి ఈ పాపులను సుంకరులను నీతిమంతుల జాబితాలోనికి చేర్చబడ్డారు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనో తెలుసా ప్రియులారా, యేసు ప్రభు బలహీనతలతో ఉన్న నిన్ను, బాధలతో ఉన్న నిన్ను, వెలివేయబడిన నిన్ను, తక్కువ చేసి చూస్తున్న నిన్ను దేవుడు ఎంచుకున్నాడు ప్రియులారా. అందుకని ఇక్కడ కూర్చున్నా. గొప్పవాళ్ళు, ధనవంతులు, కడుపు నిండిన వాళ్ళు, మోకాళ్ళ లోతు కూడున్న వాళ్ళు, కళ్ళు నెత్తికెక్కినటువంటి వాళ్ళకి దేవుడు అవసరమో? చెప్పండి, దేవుడు అవసరమో లేదు వాళ్ళకి. ఎందుకనంటే కడుపు నిండా తిండి ఉంది వాళ్ళకి పుర్లారా ఒంటిలో బలం ఉంది, కుటుంబంలో కూడా పుర్లారా కావలసినటువంటి ధనం ఉంది. కాబట్టి వాళ్ళకి దేవుడు అవసరంలా. కానీ ఇక్కడ చూడండి పుర్లారా, మనకి దేవుడు అవసరం. ఎందుకనంటే మన బలహీనతల నుండి విడిపించేవాడు, మన బాధల నుండి విడిపించేవాడు, మన కష్టాల నుండి విడిపించేవాడు, రాబోయే ఉగ్రత నుండి తప్పించి మనలో ఉన్న ప్రతి పాపాన్ని క్షమించి రాబోయే దినాల్లో ఆయన నిత్యరాధ్యాన్ని మనకు అనుగ్రహించేవాడు. పుర్లరా, సుంకరులు, పాపులు యేసు ప్రభు దేవుడని నమ్మి ఆయన వెంబడించారు. వీళ్ళందరూ అంటూ ఉన్నారు, ఇదిగో కులం తక్కువ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, జాతి తక్కువ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, అంటరాని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, ముట్టకూడని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నాడు. ఈ దేవుడు ఎవరు అని అంటే, జాతి తక్కువ వాళ్ళ దేవుడు, కులం తక్కువ వాళ్ళ దేవుడు అని ఆఖరికి ఆయన కూడా ఆ పేరును తగిలించేశారు. ప్రియులారా, లోకం ఏమనుకున్నా, ఒకవేళ యేసు ప్రభుని ఎన్ని రకాలుగా తప్పుడుగా కూడా కూసినప్పుడు దేవుని బిడ్డలారా, ఆఖరి దినాల్లో, అంత్య దినాల్లో మన ప్రభువు, మన రాజు ఇదిగో ఎలా రాబోతా ఉన్నాడు అని అంటే, రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువై రాబోతూ ఉన్నాడు. ప్రతి నేత్రము కూడా ఆయన చూస్తుందట. ఆ దినమందు ఆయన దూషించిన వారు, ఆయన తక్కువ చేసి చూసినటువంటి వాళ్ళందరూ కూడా గుండెలు బాదుకుంటారట. పుర్లరా, ఎవరైతే ఆయన కొరకు జాతి తక్కువ, కులం తక్కువ, మతం తక్కువ, ఆ తక్కువ, ఈ తక్కువ అని లోకమంతా వెలివేసి వీళ్ళు పనికిరాని వాళ్ళు, అంటారని వాళ్ళు అన్నారు, వాళ్ళందరూ పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారంటే యేసు ప్రభుతో పుర్లరా, పరలోక రాజ్యంలో వీళ్ళందరూ ఉంటారట. అందుకని దేవుని యొక్క వాక్యంలో దేవుడు చెప్తా ఉన్నాడు, ఈ మధ్యాహ్నం వేళ పుర్లరా, పాపులను పిలవడానికి వచ్చాను నేను. హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే అయ్యా నేను పాపినని తన నోటితో ఒప్పుకొని స్వరక్షకుడు నా యేసుక్రీస్తు అని తన హృదయంలోనికి ఆహ్వానిస్తారో వాళ్ళందరినీ దేవుడు చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి దేవునితో స్నేహించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? లేదు అని అంటే నేను గొప్ప వ్యక్తిని అనుకుంటూ దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నావా? నీతిమంతులు అనుకుంటున్నారంటే వీళ్ళు. కానీ యేసు ప్రభు అంటున్నారు, నైనా నీ నీతి నా కంటికి మురికి గుడ్డవలి కనబడుతూ ఉందని చెప్పాడు. ప్రియులారా, మన నీతి మురికి గుడ్డ. యేసు ప్రభు మనల్ని నీతిమంతులుగా చేస్తే శాశ్వత పరిశుద్ధులుగా, నీతిమంతులుగా మనం మార్చబెడతాం. రండి, యేసు ప్రభుతో స్నేహం చేద్దాం. ఆయనతో స్నేహం గొప్ప భాగ్యం. ఆయనతో స్నేహం చేసిన నరులు ధన్యులుగా మార్చబడబోతా ఉన్నారు. ఆయనతో స్నేహం చేస్తే నిత్య జీవాన్ని సొంతం చేసుకుంటారు. ఆయనతో స్నేహం చేస్తే పుల్లరా, నిత్య జీవ గ్రంథముల వారి పేర్లు వ్రాయబడతాయి. ఈ రాత్రి వేళ నీవు నిత్య జీవములో నీ పేరు ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. అయితే యేసు ప్రభుతో స్నేహం చేయడానికి నీకు ఇష్టమేనా? అయితే రెండు మోకరించి ప్రార్థన చేసి ప్రభువుని అడుగుదాం. ప్రభువా, నిజంగా నేను పాపినని ఒప్పుకుంటున్నాను. ఎక్కువ ఆశాను చూసిన గతంలో నేను మంచి వ్యక్తిని కాదు. నాలోనూ కూడా నీకు వ్యతిరేకమైన ఎన్నో పాపాలు, లోపాలు ఉన్నాయి. నీకు కోపం పుట్టించే పనులు ఎన్నో చేశాను. ఈ లోకానుసారంగా తిరిగాను. నాలో కూడా అబద్ధాలు ఉన్నాయి, అవి నీకు వ్యతిరేకమే. నాలో కూడా అసూయ మోసాలు ఉన్నాయి, అవి నీకు వ్యతిరేకమే. అయా, పైకి కనిపించే మనిషిని ఒకలాగున్నాను, అంతరంగం ముందు అనేకమైన కల్మషాలతో నిండిపోయాను. అయా, నువ్వు నా పైవేషం చూడవు, నా అంతరంగం ముందు ఏముందో చూస్తావు. నా అంతరంగం ముందున్న భక్తిని బట్టి నువ్వు లెక్కలు కడతావు. అయ్యా, నేను ఎలాంటి వ్యక్తినో
నా అంతరంగంలో ఉన్న పరిస్థితులను బట్టి అయా నువ్వు నిర్ధారణ చేస్తావు. నువ్వు పైవేషం చూసేవాడు కాదు, నా హృదయాంతరంగాన్ని పరిశోధించేవాడు. అయా శాస్త్రులు పరిచయులు సున్నము కొట్టిన సమాధుల్లో ఉన్నారని, సుంకరులు పాపులు నిజంగా వారు నీతిమంతులుగా చేయబడ్డారని, శాస్త్రులు పరిచయుల కంటే సుంకరులను పాపులను మరింత ధన్యులని అయా నువ్వు వారి గురించి మాట్లాడాలి. ఈ రాత్రి నేను కూడా ధన్యుల లిస్టులోనికి చేరబడాలి, నేను కూడా నీతిమంతుల జాబితాలోనికి చేర్చబడాలి. నీకు విరోధమైన పాపాలు నాలో ఉన్నాయి, నీకు కోపం ముట్టించే పనులు ఇప్పటికీ ఉన్నాయి. నా నోటి మాట ద్వారానో, నా కంటి చూపు ద్వారానో, నా నడత ద్వారానో, ఆఖరికి నా ఆలోచన ద్వారానో కూడా నేను ఒకవేళ తప్పుడు మనిషిని అయి ఉండొచ్చు. నన్ను శుద్ధి చేయ ప్రభువా, నేను నన్ను శుద్ధి చేయనాయి. నా నడినెత్తు మొదలుకొని అరికాలు వరకు ఉన్న ప్రతి పాపాన్ని ఇప్పుడే నా యొద్ద నుండి యేసు నామములో తొలగించు. అయ్యా నీకు ఇష్టమైన వ్యక్తిగా నన్ను మార్చు ప్రభు. అయ్యా నువ్వు మెచ్చుకునే వ్యక్తిగా నన్ను మార్చునాయి, నువ్వు వాడుకునే పాత్రగా నన్ను మార్చు బాబు. నీ కొరకు నన్ను నిలబెట్టుకునే ఒక వ్యక్తిగా నన్ను మార్చు బాబు. అయ్యా నువ్వు నన్ను దాసుడని పిలవలేదట, స్నేహితుడా అని పిలిచావట. భూమి ఆకాశాలు పట్టజాలని దేవుడువైన నీవెక్కడా, మట్టి మనిషినైన నేనెక్కడా, నిత్యము పరిశుద్ధుడైన నీవెక్కడా, లోక మాలిన్యము చేత పాపాత్ముడనుకున్న నేనెక్కడా. అయ్యా అయినా కానీ అయ్యా నా పాపాన్ని చూడలేదు, నాతో స్నేహం చేయడానికి వచ్చిన పరమాత్ముడమైన దేవుడవు నీవు. నీకు సాటి అయిన దేవుడి లోకములో నాకు మరొకడు లేడు. అయ్యా నీవు సాటి అయిన దేవుడవు నాకు. నీ పాదముల దగ్గర ప్రార్థిస్తూ ఉన్నాను. స్నేహితుడా అని పిలిచినందుకు నీకు వందనాలు బాబు, స్నేహితురాలా అని పిలిచినందుకు నీకు ధన్యవాదాలయ్యా. నన్ను నైనా నీ స్నేహితుల జాబితాలో ఉంచుకున్నందుకు వందనాలు. ఈ రాత్రి వేళనైనా, ఈ రాత్రి వేళ నన్ను నైనా నీకు ఇష్టమైన వ్యక్తిగా మార్చు. అయ్యా ఇగో నువ్వు నొచ్చుకునే వ్యక్తిగా నేను ఉండకూడదయ్యా. నాలో ఉన్నటువంటి ప్రతి విధమైన పాపము కడుగు, నన్ను శుద్ధించే. అయ్యా నిన్ను వెంబడిస్తాను, నీ మాట వింటాను, నీకు లోబడతాను. ఎన్ని శ్రమలైనా, ఎన్ని ఇరుకుల ఇబ్బందులైనా, ఎన్ని భయంకరమైన పరిస్థితులైనా అయ్యా నేను నిన్ను విడువనయ్యా. నా చేయి పట్టి నీవు కూడా నన్ను విడిచిపెట్టొద్దు. పడిపోయి ఉంటే నన్ను లేవనెత్తు బాబు, కృంగిపోయి ఉంటే లేవనెత్తనైనా, నిలబడలేని స్థితిలో ఉంటే నన్ను నిలబెట్టునైనా. ఈ రాత్రి నా తండ్రి నన్ను ప్రేమించి నాతో స్నేహం చేయడానికి వచ్చిన పరమాత్ముడవు నీవు. అయ్యా ఇదిగో నీ ప్రేమను నేను కొలవలేను, నీతో నేను కలిగి ఉన్న స్నేహానికి వెలకట్టలేను. నీవు నా ఎడల చూపెట్టిన అతిమిక్కిలి గొప్ప కరుణ వాత్సల్యతకు ఏమిచ్చినా ఆ రుణమును చెల్లించలేను బాబు. నా జీవితాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నా, మా అందరి జీవితాలు మీ చేతులకు అప్పగిస్తున్నా. ఈ రాత్రి మమ్మల్ని అంగీకరించి బలపరచమని ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలో ఏకీభవిస్తా ఉన్నారో, అయ్యా ఇదిగో నన్ను క్షమించిన స్నేహితుడిగా నన్ను మార్చుకో అని అడుగుతూ ఉన్నారో, ఈ రాత్రి అటు వారందరినీ నీ స్నేహితులుగా నీవే బిడ్డలను మార్చుకుందువు గక్క. మార్చుకొని బలపరచమని యేసు క్రీస్తు ప్రభువు శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు మా తండ్రి.